హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎం మల్టీ టాస్క్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే పొలంలో ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. సో ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ జొన్న రొట్టెలను అయితే తింటూ ఉంటారు, కొంతమంది అయితే ఇంకా రెగ్యులర్గా తింటారనమాట. సో దానికోసం అనేసి ఇలా ఈ పిండిని అయితే అప్పటికప్పుడు మేము పట్టిస్తాము. సో కొందరు ఒక 5 kgs 6 kgs 10 kgs అలా పట్టిస్తారనమాట. సో దానికోసం అనేసి ఇక్కడ మెయిన్గా జొన్నలు, దాంతోపాటు బియ్యం ఉంటాయి. సో నార్మల్ బియ్యం వాడుకోవచ్చు, సో రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట పిండి పట్టేయడానికి. సో మేమైతే ఇలా వాటిని కడిగి ఎండబెట్టి ఒక 2 days అట్లా ఎండబెట్టి తర్వాత పిండి పట్టేస్తే బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బియ్యం అలాగే జొన్నలు రెండు కడిగి డాబా మీద చిన్న క్లాత్ పెట్టి కింద అయితే దాని మీద ఆరేస్తున్నాము. సో అవి చాలా బాగా డ్రై అవుతున్నాయి అన్నమాట. అలాగే మా ఇంటి వెనకాల ఒక పెద్ద సీతాఫలం చెట్టు అయితే ఉందన్నమాట. సో దీని మీద కాయలు అయితే చాలా మంచి సైజులో వస్తాయి. మోస్ట్లీ వాటి యొక్క సైజు బాగుంటుంది, అలాగే చాలా తీయగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పటికీ పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇది డాబా మీద నుంచి నేను చూపిస్తున్నాను మీకు, కానీ చూడాలి ఎంతవరకు చేతికి వస్తుంది అనేది, ఎందుకంటే ఈ మధ్యలో కోతులు ఎక్కువ అయిపోయాయి అన్నమాట. సో అవి ఒకసారి చూస్తే మాత్రం అన్నీ తినేస్తాయి. ఇప్పటికైతే కొన్ని మీడియం సైజులో ఉన్నాయన్నమాట. ఇంకా పొలంలో కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదన్నమాట, ఇది ఇంటి వెనకాల ఉన్న చెట్టు మీద ఉన్న ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని ఒక సైడ్ చూపించాను. దాని తర్వాత నెక్స్ట్ డే నేను పొలం నుంచి వెళ్ళి కొన్ని మునగాకు తెచ్చుకున్నాను. సో వీటిని డ్రై చేసి బాగా వాష్ చేసిన తర్వాత డ్రై చేసి దాన్ని పేస్ట్ చేసుకొని, లేకపోతే డ్రై చేసిన పొడిని మనం కొంచెం వేడి నీళ్ళలో కొద్దిగా అలా వేసి తాగిన, లేదా ఏదైనా పప్పులో ఇంకా ఏదైనా యాడ్ చేసుకొని తింటే చాలా బెటరు. సో ఇలా న్యాచురల్గా వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు మనం కొన్ని అప్పుడప్పుడు తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం పప్పులో కూడా వేసి వండుకోవచ్చు, లేదంటే పౌడర్ లాగా చేసుకొని కొంచెం వాటర్లో నిమ్మరసం అలాగే తేనె వేసి కూడా తాగొచ్చు అనమాట. సో నెక్స్ట్ డే ఇది మేము పొలంకి వెళ్ళినప్పుడు అయితే ఈ సీతాఫలం చెట్లు ఇంకా బాగా పెరిగిపోయాయి అన్నమాట. సో అయితే అవి దారికి కొంచెం అడ్డుగా ఉన్నాయనేసి కొన్ని కొమ్మలను అయితే మేము నరికేసాము. సో దాని మీద చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఒక 3 to 4 ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో అన్నిటి మీద ఒక్కొక్క రెండు కొమ్మలు, అంటే కొంచెం దారికి అడ్డుగా ఉన్నవి, ఎందుకంటే అటు నుంచి ఆవులు ఎద్దులు అవి తీసుకెళ్తూ ఉంటారు, మనం నడుస్తాం కాబట్టి ఇబ్బందిగా అవుతుంది అనేసి అయితే కట్ చేసేసాము. ఇంకొన్ని రోజులు అయితే మేబీ అవి కొంచెం పక్వానికి వచ్చేదేమో, కానీ ఇంకేం చేస్తాం, కట్ చేసేసాం కదా. సో ఇంకా అవి అట్లనే ఉన్నాయి. ఇంకా వీటి మీద కూడా చాలా ఎక్కువ కాయలకైతే కాస్తున్నాయి అన్నమాట. సో ఆ రోజు ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా రీసెంట్గానే మేము తోట వేసాము. సో ఇది నేను చాలా రోజు ఆగిన తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వర్షం పడ్డ వెంటనే చాలామంది అయితే ఇంకా దుక్కి అయితే చేసుకుంటారు, ముందే ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. సో వర్షం పడగానే ఇంకా నాట్లు ఈ తోట వేయడం స్టార్ట్ చేసిళ్ళు. సో ఇది చూడండి, ఇదంతా నారు. మోస్ట్లీ మేము ప్రతి ఇయర్ ఇక్కడే పెట్టుకుంటాము, బాగా వస్తుంది. ఇంకా ఈ మధ్య కాలంలోనే మాకు మా ఊరికి దగ్గరలో ఒక నర్సరీ కూడా వచ్చింది. సో కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఇంకా పొలంలో అవైలబుల్ లేదు, ఇంకేదైనా డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే అలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే అక్కడ కొన్ని ఇచ్చి వాళ్ళు తెచ్చుకున్నారు నారునైతే. సో మీరు చూడండి, ఇక్కడ వర్షం పడగానే అందరూ పొలాలలో బిజీ అన్నమాట. ఇంకా కొందరైతే ఇంకా మనుషులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వేస్తారు కాబట్టి కొంతమందిని బయట నుంచి కూడా రమ్మంటారు. సో ఆటో ఛార్జెస్ వాళ్ళు పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నార అంతా పీకేసి దీన్ని కొంచెం లైట్గా వాష్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, సో వేర్లు ఎంత బాగా వచ్చాయో. మాకైతే మోస్ట్లీ సరిపోతుంది, మేము ఇక్కడే పెడతాము. తర్వాత మనం కొన్ని ప్రాసెస్ చేస్తున్న కొద్దీ మధ్యలో చెట్లు విరిగిపోవడం, అంటే చనిపోవడం అట్లా ఏమైనా అవుతాయి కదా, ఆ టైంలో కూడా మేమే